మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ది లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, and he will make my foot like hinds feet, and he will make me to walk upon my high places, to the chief singer on my stringed instruments. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రవక్తలలో చిన్న ప్రవక్తగా పేరుగాంచిన హబక్కూకు, ఆ ప్రవక్తకు దేవునిపై ఉన్నటువంటి నమ్మకం, దేవుని పట్ల ఉన్నటువంటి ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హబక్కూకు అనగా అర్థము కౌగిలి. దేవుని ఒడిలో తనకున్నటువంటి సాటిస్ఫాక్షన్, సంతృప్తిని తన మాటల్లో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రభువు యెహోవాయే నాకు బలము, నేను ఎవరినో చూసుకుని కండకావరంతో మాట్లాడట్లేదు, నా బలం ఎవరో తెలుసా, నా దేవుడే అని చెప్తున్నాడు. మరి ఈయన చిన్న ప్రవక్త కదా, అలా మాట్లాడుతున్నాడు అంటే చిన్న ప్రవక్త అంటే చిన్నగా ఉంటాడని, లేకపోతే బలహీనుడని కాదని ఇక్కడ అర్థం. ఆయన వ్రాసిన ప్రవచనాలు కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి చిన్న ప్రవక్త అని సంబోధించారు. కానీ ఆయన చెప్తున్న మాట మనం కూడా పలకగలగాలి. నా బలం ఎవరినో చూసుకుని కాదు, నా దేవుడే నా బలం. ఎందుకంటే బలం లేకపోతే ఏ కార్యమూ చేయలేము, కనీసం లేచి నిలబడలేము, మాట్లాడలేము. ఎప్పుడైతే వేరేవి కావు, నా బలము దేవుడే అనుకుంటామో మనం అనుకున్నది సాధించగలుగుతాం. దేవుడు నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు అంటే ఎంత ఈయన యాటిట్యూడ్ మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. లేడి కాళ్ల వలె మూల భాష బైబిల్లో కొన్ని చోట్ల జింక కాళ్ళు అని కూడా రాయబడింది సినోనిమ్గా, నానార్థంగా. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తాడు. అంటే చాలా ఎత్తైనటువంటి స్థలాలు, ఉదాహరణకు పర్వతాలు అనుకున్నట్లయితే ఈ లేళ్ళు పర్వతాల మీద ఏమాత్రం కూడా కాలు జారకుండా పరిగెత్తగలవండి. మనము నడవటమే కష్టంగా ఉంటాయి, కానీ ఈ లేళ్ళు లేదా జింకలు అనేవి పర్వతముల మీద ఏమాత్రం కాలు జారకుండా పరిగెత్తగలవు. అందుకనే లేడి కాళ్ల వలె అని పోల్చాడండి ఇక్కడ ప్రవక్త. ఉన్నత స్థలం మీద నన్ను నడిపిస్తాడు, ఏమాత్రం పడిపోకుండా, కాలు జారకుండా ఆయన పట్టుకునే దేవుడుగా. నా బలం ఆయనే, నా ఊతం ఆయనే. ఎంత నమ్మకం ఉందండి ప్రవక్తకి! ఎంతగా దేవుని మీద ఆధారపడి ఆనందిస్తూ ఈ మాటలను పలకగలుగుతున్నాడు. మరి ఆయన దేవుడే మన దేవుడు కదా. మనం నా బలం దేవుడే అని చెప్పగలుగుతున్నామా? మన కాళ్ళు తొట్టిల్లుతున్నాయా? కాలు జారే స్థలములో మనం నిలబడుతున్నామా? నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును దేవుడు. పాపమున్న చోట నుంచి పరిగెత్తాలి, పడిపోకుండా పరిగెత్తాలి, ప్రహర్షిస్తూ పరిగెత్తాలి. ఎవరి కోసం పరిగెత్తాలి? ప్రభు పని కోసం పరుగులెత్తాలి. వెనకున్నవు మరిచి ముందుకే చూస్తూ పరిగెత్తాలి. ఈ పరుగెత్తేటువంటి విషయంలో మధ్య దారిలో, రహదారిలో దుష్టుడు అనేక లోకాశలు చూపిస్తాడు. ఏ మాత్రం లొంగక సాగిపోవాలి. నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఎంత చెంగుని వెళ్ళిపోతూ ఉంటుందో లేడి. ఏ విధంగా, ఏ ఆసరాతో, ఏ భరోసాతో ముందుకు వెళుతుంది. ఉన్నత స్థలముల మీద ఆయన నడిపించును. అక్షరార్థంగా ఇక్కడ పర్వతాలు కావచ్చేమో, కానీ ఆత్మీయంగా మనం వెళ్ళబోయే ఉన్నత స్థలం పరలోకం. అక్కడ నన్ను నడవజేయును. దేవుడు ఆ బంగారు వీధుల్లో నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకం నీకుందా? అటువంటి రమ్యమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తే ప్రభు కోసం రైమని పరుగులెత్తుతావు కదా. ఆగిపోవు, సాగిపోతావు. నా వల్ల కాదని కాడి పారేయవు. నా భుజం మీద కాడి మోపినవాడు యెహోవాయే,
ఆయనే నా బలమని అలుపెరగకుండా సాగిపోతావు. హబక్కుకు ప్రవక్తకున్నటువంటి నమ్మకం, ఆయనకున్న ఆనందం మనం కూడా కలిగి ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, మన బలం ఎవరూ కాదు, దేవుడే మన బలం. అంగబలం, ఆస్తి బలం, అండా కొండ ఇవన్నీ కూడా మనకి ప్రభువే అయి ఉన్నప్పుడు మనం లేడి కాళ్ల వలె గంతులేస్తూ వెళ్తాం. ప్రభువు పరిచర్యకే పరుగులెత్తుతాం. మన కుటుంబమును రక్షించుకుంటాం. రక్షింపబడిన మన కుటుంబమును ఉజ్జీవింప చేసుకుంటాం. పరలోక స్థలముల్లో నడయాడుతూ ప్రభువుతో కలిసి పరిపాలన చేయబోతాం. అట్టి ధన్యత ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.